ఈవినింగ్ పిల్లల స్కూల్ అయితే అయిపోయింది. బస్ వచ్చింది. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరాను. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసినాక నా కొడుకు చూడండి తాళంతో ఎలా కుస్తీ పడుతున్నాడు. చెప్పినా గానీ అస్సలు వినకుండా తాళం నేనే తీస్తానని తీసుకుంటాడు. ఇంకా ఓపెన్ చేసేసి చూడండి పాప అయితే బస్సులో నిద్రపోయింది. అందుకే చాలా డల్‌గా ఉందన్నమాట. ఇక వాళ్ళొచ్చాక షూస్ ఇప్పేసి ఫ్రెష్ అప్ అవుతారు. ఈలోపు నేను పాలు వేడి చేశాను. అలాగే మా అన్నయ్య అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు పిల్లలకి జ్యూస్ చేసిద్దామని అవైతే కట్ చేస్తున్నాను. కట్ చేస్తూ ఉండగానే పిల్లలైతే వచ్చేసి నాకొక పీస్ ఇవ్వు మమ్మీ అని అయితే అడిగారు. నేను వాళ్ళకి ఒక్కొక్క పీస్ అయితే కట్ చేసి ఇచ్చేసి మిగతా ముక్కలు కట్ చేశాను. ఇక నా కోసం టీ పెట్టుకున్నాను. పిల్లలకైతే జ్యూస్ చేస్తున్నాను. వాటర్ మిలన్ జ్యూస్ హెల్తీకి చాలా మంచిది కదండీ. అలాగే రోజు ఫ్రూట్స్ అనే కాకుండా అప్పుడప్పుడు ఇలా జ్యూస్ కూడా చేసిస్తుంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా వాళ్ళు ఇష్టంగా అడిగి చేయించుకున్న జ్యూస్ అయితే పిల్లలిద్దరికీ ఇచ్చేసి నేను కూడా కొద్దిగా టీ అయితే తాగేశాను. తర్వాత పిల్లల లంచ్ బాక్సులు అనేవి చెక్ చేస్తున్నాను. లంచ్ తిన్నారా లేదా ఆఫ్టర్నూన్‌లో అనేసి. పిల్లలకైతే ఈరోజు నేను వెజ్ పలావ్ చేశాను. ఇంకా స్నాక్స్ కోసం అయితే ప్రొమోగ్రానేట్ అయితే పెట్టాను. అన్నీ కంప్లీట్‌గా చేసుకొచ్చారు. మంచిగా తింటారు పిల్లలైతే ఆఫ్టర్నూన్ టైంలో. ఇక నా పని నేను చేస్తూ ఉండగా నాకైతే ఒక కాల్ వచ్చింది మా కోడలు దగ్గర నుంచి. అయితే తను కొన్ని ఫ్రూట్స్ ఇంకా పిల్లల కోసం చికెన్ కర్రీ, టమాటో పచ్చడి అయితే పంపించింది. తనంటే నాకు చాలా ఇష్టం అండి. మా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈవినింగ్ పిల్లల స్కూల్ అయితే అయిపోయింది. బస్ వచ్చింది. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరాను. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసినాక నా కొడుకు చూడండి తాళంతో ఎలా కుస్తీ పడుతున్నాడు. చెప్పినా గానీ అస్సలు వినకుండా తాళం నేనే తీస్తానని తీసుకుంటాడు. ఇంకా ఓపెన్ చేసేసి చూడండి పాప అయితే బస్సులో నిద్రపోయింది. అందుకే చాలా డల్‌గా ఉందన్నమాట. ఇక వాళ్ళొచ్చాక షూస్ ఇప్పేసి ఫ్రెష్ అప్ అవుతారు. ఈలోపు నేను పాలు వేడి చేశాను. అలాగే మా అన్నయ్య అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు పిల్లలకి జ్యూస్ చేసిద్దామని అవైతే కట్ చేస్తున్నాను. కట్ చేస్తూ ఉండగానే పిల్లలైతే వచ్చేసి నాకొక పీస్ ఇవ్వు మమ్మీ అని అయితే అడిగారు. నేను వాళ్ళకి ఒక్కొక్క పీస్ అయితే కట్ చేసి ఇచ్చేసి మిగతా ముక్కలు కట్ చేశాను. ఇక నా కోసం టీ పెట్టుకున్నాను. పిల్లలకైతే జ్యూస్ చేస్తున్నాను. వాటర్ మిలన్ జ్యూస్ హెల్తీకి చాలా మంచిది కదండీ. అలాగే రోజు ఫ్రూట్స్ అనే కాకుండా అప్పుడప్పుడు ఇలా జ్యూస్ కూడా చేసిస్తుంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా వాళ్ళు ఇష్టంగా అడిగి చేయించుకున్న జ్యూస్ అయితే పిల్లలిద్దరికీ ఇచ్చేసి నేను కూడా కొద్దిగా టీ అయితే తాగేశాను. తర్వాత పిల్లల లంచ్ బాక్సులు అనేవి చెక్ చేస్తున్నాను. లంచ్ తిన్నారా లేదా ఆఫ్టర్నూన్‌లో అనేసి. పిల్లలకైతే ఈరోజు నేను వెజ్ పలావ్ చేశాను. ఇంకా స్నాక్స్ కోసం అయితే ప్రొమోగ్రానేట్ అయితే పెట్టాను. అన్నీ కంప్లీట్‌గా చేసుకొచ్చారు. మంచిగా తింటారు పిల్లలైతే ఆఫ్టర్నూన్ టైంలో. ఇక నా పని నేను